నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. కరెక్ట్గా ఒక 6 నెలల క్రితం 2024 ఆగస్ట్ 9న కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తను రేప్కి గురి కాబడ్డారు అండ్ రేప్ తర్వాత తన మర్డర్ జరిగింది. సో ఈ కేసులో ఈరోజు సీల్దా కోర్టు కోల్కతాలో తన వర్డిక్ట్ని అనేది వినిపించారు. ఎవరైతే సివిక్ వాలంటీర్ ఉన్నారో సంజయ్ రాయ్, ఆయన దోషిగా తేల్చారు. సో మండే అతనికి ఏ శిక్ష విధించబోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ప్రీవియస్గా ఏదైతే ఉందో నిర్భయ కేసులో కానివ్వండి, ఇక్కడ దిశ కేసులో కానీ ఎలాంటి క్యాపిటల్ పనిష్మెంట్ అయితే మరణశిక్ష విధించారో సేమ్ అలాగే సంజయ్ రాయ్కి కూడా మరణశిక్ష విధించే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ 9th రోజు ఏం జరిగింది అని అంటే, ఈ ట్రైనీ డాక్టర్ పేరెంట్స్కి ఫోన్ వెళ్ళడం జరిగింది. మీ అమ్మాయి చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది, ఆవిడ హెల్త్ అనేది బాగాలేదు, మీరు వెంటనే రావాలి అని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ కూతురికి ఏమైంది అని వాళ్ళు ఈ హాస్పిటల్కి చేరుకునేసరికి అప్పటికే తను చనిపోయింది అనేది తెలిసింది. ఆటోప్సీ రిపోర్ట్లు ఇవన్నీ చూసి ఫస్ట్ సూసైడ్ అన్నారు. దాని తర్వాత ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేదు. తర్వాత వాళ్ళ తండ్రి గట్టిగా అడగడంతో అప్పుడు ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు. అయితే సీసీటీవీ కెమెరాలను పోలీసులు గమనించిన దాంట్లో 3 o'clock టైం వరకు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదైతే డిన్నర్ చేశారు, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి మాత్రం చదువుకోవడం కోసము నెక్స్ట్ డే కోసము సెమినార్ హాల్లో చదువుకోవడానికి ఉండింది. 3:30 ప్రాంతంలో ఈ సంజయ్ రాయ్ అతను సెమినార్ హాల్లోకి వెళ్ళడము, తర్వాత 4 o'clock ఆ టైంలో బయటికి రావడము సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే క్రైమ్ సీన్లో సంజయ్ రాయ్కి సంబంధించిన ఒక ఇయర్ ఫోన్ ఒకటి దొరికింది. దాని ద్వారా ఇతన్ని ట్రేస్ చేయడం జరిగింది. అయితే ఈ పూర్తి కేసులో ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పాత్ర ఉంది అని డెఫినెట్గా అందరి దగ్గర నుంచి వాదన వినిపించింది. అతని పేరు సందీప్ ఘోష్. అయితే సందీప్ ఘోష్ని టర్మినేట్ చేయాలి, సస్పెండ్ చేయాలి, ఆయనను కూడా ప్రాసిక్యూట్ చేయాలి, విచారణలో ఆయనను కూడా ఇన్వాల్వ్ చేయాలి, అతను కూడా ఒక ముద్దాయి అనే వాదనలు వినిపించాయి. కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మాత్రము అతన్ని సస్పెండ్ చేయకుండా వేరే కాలేజ్కి జస్ట్ ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకుంది. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, ఎప్పుడైతే 9th ఆగస్ట్ ఈ అమ్మాయి రేప్కి గురి కాబడిందో, అత్యంత దారుణంగా చంపబడింది. పూర్తి దేశం అంతా దిగ్భ్రాంతికి గురైంది. ఒక ట్రైనీ డాక్టర్ తన హాస్పిటల్లోనే ఇలా హత్య గావించబడము, ఇంత పెద్ద పైశాచికత్వానికి ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళని వదలకూడదు అని చాలా రివోల్ట్ అయితే జరిగింది. అయితే ఈ కేసుని కోల్కతా హైకోర్టు సుమోటోగా తీసుకోవడము, ఆ తర్వాత సిబిఐకి అప్పగించడము, అక్కడి నుంచి ఆగస్ట్ 22న సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకొని ప్రాపర్గా విచారణ వితిన్ 6 monthsలో ఫినిష్ అయ్యేటట్టు ఇప్పటి వరకు 300 మంది సాక్షుల్ని ఈ కేసులో విచారించడం జరిగింది. అన్ని సాక్ష్యాధారాల తర్వాత సిబిఐ తన ప్రేయర్లో ఏమని పెట్టింది అని అంటే, సంజయ్ రాయ్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఇతనికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్ష డెఫినెట్గా వేయాలి, అది తప్ప ఈయనకి ఇంకా అంతకన్నా తక్కువ ఏ శిక్ష కూడా ఇతను అర్హుడు కాదు, ఈయన అసలు జీవించడానికి పనికిరాడు, ఇతను ఒక యానిమల్. ఎందుకనంటే సైకో అనాలిసిస్ టెస్ట్లో కూడా సిబిఐ నిర్ఘాంతపోయే నిజాలని తెలుసుకుంది. ఇతని యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇతను డ్రీమ్స్లో ఏమి ఉంటుంది, సైకో అనాలిసిస్ టెస్ట్ ద్వారా ఈయన పడుకున్నప్పుడు సబ్కాన్షియస్ మెమరీలో ఏం ఆలోచిస్తాడు, నార్మల్గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాడు, డ్రీమ్స్లో ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాడు అని ఈ సైకో అనాలిసిస్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. దాంట్లో కూడా నివ్వెరపోయే నిజాలు సిబిఐ బయటపెట్టింది. సో డెఫినెట్గా ఇతను ఒక యానిమల్ కన్నా తక్కువగాడు. డెఫినెట్గా ఈయనకి క్యాపిటల్ పనిష్మెంట్, ఉరి శిక్షకు మాత్రమే ఇతను అర్హుడు, ఇతను జీవించడానికి పనికిరాడు అనేది సిబిఐ వాదనలో వినిపిస్తోంది. ఫైనల్లీ 300 మంది సాక్షుల్ని విచారించిన తర్వాత సిబిఐ ఒక కొలిక్కి వచ్చింది. సిబిఐ తన ఛార్జ్ షీట్లో ఈ సంజయ్ రాయ్ని ఒక సైకోపాత్గా, పర్వర్ట్గా, ఒక సెక్షువల్ ఎడిక్ట్గా, పోర్నోగ్రఫీకి విపరీతంగా బానిసైన వ్యక్తిగా చిత్రీకరించింది. సంజయ్ రాయే ఇందులో నిందితుడు అని, ఇతనికి డెఫినెట్గా మరణశిక్ష విధించాలి అని కోర్టుని కోరింది. అండ్ సీల్దా కోర్టు ఏదైతే కోల్కతా కోర్టు ఉందో అది కూడా సంజయ్ రాయ్నే దోషిగా తేల్చింది. అండ్ మండే దీని వర్డిక్ట్ రానుంది. అంటే చివరిగా ఈయనకి ఎంత సెంటెన్స్ వేస్తున్నారు, ఇంప్రిజన్మెంటా లేకపోతే మరణశిక్ష అనేది తెలియనుంది. సో డెఫినెట్గా ప్రీవియస్ కేసులని మనము కేసు లాస్ని వాటిని చూసుకుంటే డెఫినెట్గా సంజయ్ రాయ్కి మరణశిక్ష అనేది ఖాయం.